చిన్న కొడుకేడి ఎప్పుడు బలాదూరు తిరగడమేనా? అసలు పట్టించుకుంటున్నావా? వాడు ఎక్కడెక్కడ తిరుగుతాడు తెలుసా? వాడు ఎప్పుడు ఫ్రెండ్స్తోనే. వాడు ఇంట్లో పని చేయకుండా అందరు పనులు చేసుకొని ఉన్నాడు. ఎప్పుడు ఫ్రెండ్స్తోనే తిరుక్కొని ఏం చేస్తాడో పట్టించుకుంటున్నావా లేదే? నాకెందుకే? ఎప్పుడు పనులు చేసుకునే ఉన్నాడు. పొడుగు మావయ్య, ఇన్ని రోజులు నువ్వా చెప్పేది? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు తెలియకుండా మా అమ్మ నాకు ఎవరు అబ్బా చెప్తారు? పొడుగు మామ, నువ్వైపోయావరా. ఏం చెప్పుకుంటాడు ఈరోజు చాలా ఆటలాడాను. టైర్లు తిప్పాను, గోళీలు ఆడాను, ఇంకా చాలా ఆటలాడాను. టైర్లు అయితే మస్తుగా ఆడానులే. మా ఫ్రెండ్స్ నా ప్రాణంరా. మామా, కంప తీసి చేపలు పట్టడం చెప్పావా ఏంది? అదే చెప్పుకుంటావు, నాకు అర్థమైంది. నువ్వు అయిపోయావు నా చేతిలో. రేపు దుక్కుకి వెళ్ళాలి. రేపు నువ్వు నాతో రా, సరేనా? నువ్వేం లేదు, నేను దున్నతంతో నువ్వు ఎదురు నిల్చోవాలి. చేస్తావు కదా? ఉదయం రా. ఉదయాన్ని కొంచెం నేనేం రా మాట్లాడుతాను. నువ్వెక్కడున్నావు? కిటికీల దగ్గర ఏం చేస్తున్నావురా? నీకు మాట్లాడా చెప్పింది గుర్తుంది కదా? రేపు మార్నింగ్ లేవు, ఉదయాన్ని లేవు. తొందరగా లెగరా, మీ అయ్యా పొలానికి రమ్మన్నాడు, దున్నుకాడంట. తొందరగా లెగరా. చెప్పాడు కదా తెల్లవారు దున్నాలి, వేగం రారా అని పెద్ద పోజు కొడుతూ మరి చెప్పాడు. తెలుసా నీకు? నేను లభిస్తానమ్మా, కాసేపు ఉండమ్మా. అవునయ్యా, రాత్రి ఎక్కడ చెప్పారు అయ్యా? రాత్రి మీ అయ్య వచ్చేసరికి నువ్వు పడుకుండిపోయినావు. నీతో ఎప్పుడు మాట్లాడరు. అయినా అయ్య నీకు నీ మీద ఎప్పుడైనా కోప్పడతారా చెప్పు? కోప్పడితే నా మీదే కోప్పడతారు. కానీ అమ్మా, అయ్యంటే అంత ఇష్టమా నీకు? మరి ఎందుకమ్మా అయ్యని ఎప్పుడు అనుమానిస్తావు? ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటానమ్మా. మరి నా పిచ్చిన కొడక, అది అనుమానం కాదురయ్యా. మీ అయ్య మీద ఉన్న ప్రేమ. చాలా మంచోడు నాన్న, అందుకే ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఏమే వసే, ఈ పిలుపులో ఎంత ప్రేమ ఉంటుందో మీకు అర్థం కాదురా. నీకు పెళ్ళయ్యాక ఈ పిలుపులు ఏమి ఉండవు, మీకేమి ఇబ్బంది ఉండదులే. మా ప్రేమలు ఏమి నీకు అర్థమవు.